హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పల్లీలతో కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద కప్పు మైదా పిండి, ఒక కప్పు బెల్లం తురుము, 2 ఇలాచీలు, 2 కప్పులు పల్లీలు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ముందుగా మనం పల్లీలని ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి ఒక 10 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం మైదా పిండిని చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మనకి వాటర్ సరిపడా చూసుకుంటూ కలుపుకోండి. మరి జారుగా అవ్వకూడదు. మనకి పూరి పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఈలోపు మనకి ఈ పల్లీలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఈలోపు మనం ఈ పూరి పిండిని చక్కగా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఇలా ఉంచేయండి. చూసారు కదా, ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లో బెల్లం తురుము, దీంట్లోనే పల్లీలు, కావాలంటే పొట్టు తీసుకోవచ్చు. ఇలా పొట్టు తీసుకోకుండానే ఇలా గ్రైండింగ్ చేసుకొని పౌడర్ లాగా పట్టుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇలాచీలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఇలాచీలు, మిగిలిన పల్లీలు, మిగిలిన బెల్లం తురుము మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం చిన్న చిన్న పూరీ సైజులో ఈ మైదా పిండిని తయారు చేసుకోండి. ఇప్పుడు మనం మనకి రొట్టెపీట మీద అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా మనకి గ్యాస్ పక్కన ప్లేస్ ఉంటే ఇలా చేసుకోవచ్చు. పూరి పిండిని ఇలా చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకోండి. ఇప్పుడు మనం ఒక స్పూన్తోని ఇలా ఈ పూరికి కొద్దిగా మనం సరిపడా ఈ పల్లి బెల్లం మిశ్రమాన్ని ఈ విధంగా ఒత్తుకొని వీటిని మనం మంచి డిజైన్ వచ్చేలాగా ఇలా చివరి అంచులని మూసివేయండి. చూసారు కదా, ఈ విధంగా మనం ఈ మంచి మనకి కజ్జికాయలు చేసుకునే చెక్క కూడా బయట దొరుకుతుంది, అది తెచ్చుకొని అయినా చేసుకోవచ్చు. ఇలా చేత్తో కూడా మనం డిజైన్గా ఒత్తుకొని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నిటిని కూడా తయారు చేసుకొని ఈలోపు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకొని దీంట్లో మనం ఈ కజ్జికాయలన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇది మనం నూనె మీద పడుతుంది. స్లోగా మనం వీటిని మరోవైపు తిప్పుకొని కాల్చుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం అన్నిటిని కూడా తయారు చేసుకొని ఈ విధంగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అంతే, ఎంతో రుచికరమైన ఈ పల్లి బెల్లం మిశ్రమంతో ఈ కజ్జికాయలని మనం రెడీ చేసుకోవచ్చు. ఇవి మనకి ఎన్నంటే అన్ని పిండి వంటల కింద కూడా మనం రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం చిన్న శాంపిల్తో చూపిస్తున్నాము. ఈ విధంగా అన్నిటిని కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఎంతో రుచికరమైన ఈ కజ్జికాయలని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.